ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను 2024లో బాలీవుడ్ లో రిలీజ్ అవ్వి దుమ్ము లేపుతున్న ఈ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ స్టార్ట్ అవడంతోనే మన హీరో ఆర్యన్ వాళ్ళ అమ్మా నాన్న కలిసి నిద్రపోతున్న ఆర్యన్ రూమ్ లోకి సీక్రెట్ గా వెళ్లి మ్యారేజ్ సర్టిఫికేట్ మీద ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. నెక్స్ట్ సీన్ లో ఫ్యామిలీ మొత్తం కలిసి ఆలో కూర్చొని మాట్లాడుకుంటూ మనం ఎంత ట్రై చేసినా ఆర్యన్ పెళ్లికి ఒప్పుకోవడం లేదు, ఎంత మంది అమ్మాయిలు చూపెట్టినా గానీ తనకు అసలు నచ్చట్లేదు, ఇంకెలా చేయడం తప్ప మనకి వేరే దారి లేదని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఆర్యన్ నిద్రలేచి బయటకు వచ్చి మీరంతా రాత్రిపూట కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతాడు. దానికి ఆర్యన్ వాళ్ళమ్మ రేఖ మాట్లాడుతూ మేము ఎంత చెప్పినా నువ్వు మా మాట వినట్లేదు కదా, అందుకే నీకు పెళ్లి చేసేసామని ఒక అమ్మాయిని చూపెడతారు. కానీ అమ్మాయి మాత్రం ముఖం కనిపించకుండా శారీ కప్పుకొని ఉంటుంది. తను చూసిన ఆర్యన్ అసలు నువ్వు ఎవరు ఏంటని చెప్పి తన వివరాలు అడిగే లోపే తన ఆర్యన్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆర్యన్ మాట్లాడుతూ సరే మరి నువ్వు నా వైఫ్ కదా, కొంచెం నీ ముఖం ఒకసారి చూపెట్టవా అని చెప్పి అడుగుతాడు. తీరా చూస్తే అమ్మాయి ఒక రోబోట్. తను చూసిన ఆర్యన్ పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలే లేరా, పోయి ఒక రోబోతో పెళ్లి చేశారని చెప్పి షాక్ అవుతాడు. ఫ్రెండ్స్, నిజానికి ఇప్పుడు కొంతమంది అమ్మాయిల కన్నా రోబోని పెళ్లి చేసుకోవడమే బెటర్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తన మాటలు మనం ఖచ్చితంగా వినాల్సి వస్తుంది. అదే రోబో అయితే మనం ఏ ఆర్డర్ వేస్తే అది చేస్తుంది కదా. ఇలాంటి ఫెసిలిటీస్ లేకే పాపం చాలా మంది అబ్బాయిలు బాధపడుతున్నారు. కానీ ఈ ఐడియా ఎంతమందికి వచ్చిందో ఒకసారి కామెంట్ లో చెప్పండి. అండ్ అమ్మాయిలు మీకు ఎప్పుడైనా రోబోని పెళ్లి చేసుకోవాలనిపించిందా? మీకు అలాగే ఏం అనిపించదులే, ఎందుకంటే మీ అబ్బాయిలు చాలా మంచి వాళ్ళం కదా, మీరు ఎలా చెప్తే అలా వింటాం కాబట్టి మీకు ఆ టాటే రాదు కదా. సో ఇంకా మూవీలోకి వెళ్తే రేఖా వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ, వాళ్ళు ముంబైలో ఉంటారు. ఆర్యన్ విషయానికి వస్తే తను ఢిల్లీలో ఉంటూ రోబోటిక్ ల్యాబ్ లో టెక్నికల్ ఇంజనీర్ గా పనిచేస్తుంటాడు. ఆఫీస్ లో ఆర్యన్ కి మనోజ్ అనే బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో ఆర్యన్ ఒక రోబోట్ ని టెస్ట్ చేస్తూ దానికి హాస్పిటల్లో నర్సులకు ఉండాల్సిన క్వాలిటీస్ ని ఇన్స్టాల్ చేస్తుంటాడు. తర్వాత మనం ఏ ప్రాజెక్టర్ ద్వారా మీటింగ్ కండక్ట్ చేసిన ఉర్మిళను చూస్తాం. ఇప్పుడు ఉర్మిళ ఆర్యన్ తో మాట్లాడుతూ నేను ఒక కొత్త ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను, ఎంతకాలమనే ఢిల్లీలోనే ఉంటాం, అమెరికా వచ్చి నాతో పాటు ప్రాజెక్ట్ లో హెల్ప్ చేయొచ్చు కదా అని అడుగుతుంది. ఆర్యన్ కూడా ఇండియాలో ఉంటే రేఖ తన కోసం అమ్మాయిని వెతుకుతూ ఉంటుందని అమెరికా వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో తన ఉర్మిళ ఆఫీస్ కి వెళ్తాడు. అక్కడ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్న రోబోట్స్ ని చూసి షాక్ అయిపోతాడు. ఇప్పుడు ఉర్మిళ మాట్లాడుతూ నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అందుకని వేరే స్టేట్ కి వెళ్తున్నాను, తిరిగి రావడానికి 2-3 రోజులు పడుతుంది. అప్పటిదాకా నా అసిస్టెంట్ సెఫ్రా నీకు కావాల్సినవన్నీ చూసుకుంటుంది, నేను తిరిగి రాగానే మన కొత్త ప్రాజెక్ట్ మీద వర్క్ చేద్దాం, అప్పటిదాకా నువ్వు రెస్ట్ చేసుకో అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ఆర్యన్ ఆఫీస్ నుంచి ఉర్మిళ ఇంటికి వెళ్తాడు. ఇక్కడ సెఫ్రా తన్ని రిసీవ్ చేసుకుంటుంది, ఎందుకంటే సెఫ్రాని ఉర్మిళ పర్సనల్ అసిస్టెంట్. నిజానికి సెఫ్రాకి ఆర్యన్ గురించి మొత్తం తెలుసు కాబట్టి తన ఆర్య రూమ్ ని తనకు నచ్చినట్టుగా రెడీ చేస్తుంది. అదంతా చూసిన ఆర్యన్ నీకు నా గురించి ఎంత కరెక్ట్ గా ఎలా తెలుసు అని అడుగుతాడు. దానికి సెఫ్రా ఉర్మిళనే తనకి ఆర్యన్ గురించి మొత్తం చెప్పిందని అంటుంది. నెక్స్ట్ సీన్ లో ఆర్యన్ మాట్లాడుతూ నాకు ఇక్కడ చాలా బోర్ కొడుతుంది, కొద్దిసేపు అలా బయటకు వెళ్దాం అనుకుంటున్నా, నువ్వు కూడా నాతో పాటు రావచ్చు కదా అని అడుగుతాడు. దానికి సెఫ్రా కూడా ఒప్పుకుంటుంది. వీళ్ళిద్దరూ బైక్ మీద వెళ్తూ ఉండగా ఆర్యన్ మాట్లాడుతూ నాకు బైక్ మీద చాలా స్పీడ్ గా వెళ్ళడం అంటే చాలా ఇష్టం, నువ్వు భయపడతావేమో అని చెప్పి ఆగుతున్నాను అని అంటాడు. దానికి సెఫ్రా తనకు కూడా స్పీడ్ అంటే ఇష్టమని చెబుతుంది. ఆర్యన్ బైక్ మీద ఎంత స్పీడ్ గా వెళ్ళినా కానీ తను అసలు కొంచెం కూడా భయపడదు, పైగా స్పీడ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది. దాంతో తను ఆర్యన్ కి ఇంకా బాగా నచ్చేస్తుంది. ఇంకా దొరికిందే ఛాన్స్ అని ఆర్యన్ తనతో ఫ్లర్ట్ చేయడం మొదలు పెడతాడు. సెఫ్రా కూడా దాన్ని ఎంజాయ్ చేస్తూ తిరిగి ఆర్యన్ తో ఫ్లర్ట్ చేస్తుంది. ఇలా వీళ్ళిద్దరు కిస్ చేసుకుని ఇంటికి వెళ్లి ఇంటిమేట్ అవుతారు. ఇప్పుడు సెఫ్రా మాట్లాడుతూ నా సిస్టమ్ బ్యాటరీ లోగా ఉంది, నా రూమ్ కి వెళ్లి ఛార్జింగ్ పెట్టుకుని వస్తా అని చెబుతుంది. కానీ ఆర్యన్ మాత్రం తన మాటలు పట్టించుకోకుండా తనతో నెక్స్ట్ గేమ్ కి రెడీ అయిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సెఫ్రా కోసం ఆర్యన్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంటాడు. ఇంతలో ఉర్మిళ ఇంటికి వచ్చేస్తుంది. తనని చూసిన ఆర్యన్ షాక్ అయిపోతాడు, ఎందుకంటే నిజానికి ఉర్మిళ ఆ రోజు ఈవినింగ్ రావాల్సింది కానీ ముందుగానే వచ్చేసింది. ఇప్పుడు ఉర్మిళ సెఫ్రా గురించి అడుగుతుంది. దాంతో ఆర్యన్ తను నిద్రపోతుందని చెబుతాడు. దానికి ఉర్మిళ సెఫ్రా నిద్రపోవడం ఏంటని ఆర్యన్ రూమ్ లోకి వెళ్ళి చూస్తుంది. ఇంకా ఉర్మిళకి వీళ్ళ నైట్ ఆడిన ఆటల గురించి తెలిసిపోయి సీరియస్ అవుతుంది. ఇంతలో ఆర్యన్ సెఫ్రాన్ లేపడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ ఎంత ట్రై చేసినా తను అసలు లేవదు. దాంతో తను డాక్టర్ కి కాల్ చేస్తుంటాడు. ఇప్పుడు ఉర్మిళ మాట్లాడుతూ దీనికి డాక్టర్ అవసరం లేదు, తనకి బ్యాటరీ లో అయింది అంతే అంటూ సెఫ్రాకి ఛార్జింగ్ పెడుతుంది. ఇదంతా చూసిన ఆర్యన్ కి తను లవ్ చేసింది ఇంటిమేట్ అయింది ఒక రోబోతోనా అని ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇంతలో ఉర్మిళ బయటకు వచ్చి ఎవరితోనో కాల్లో మనం సక్సెస్ అయ్యామని చెబుతూ ఉంటుంది. ఇక్కడ ఇదంతా ఉర్మిళ ప్లాన్ అని అర్థమవుతుంది. ఇప్పుడు ఆర్యన్ మరి తన రోబో అయితే నన్ను ఎందుకు కిస్ చేసింది, నాతో ఎందుకు ఇంటిమేట్ అయ్యింది, ఇదంతా నువ్వు ముందే తన సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసి ఉంచావా అంటాడు. దానికి ఉర్మిళ అలాంటిది ఏమీ లేదు, సెఫ్రా ఒక స్పెషల్ రోబో, తన మనుషుల ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అనే విషయాన్ని కనిపెట్టగలదు, అందుకే నువ్వు ఫీల్ అవుతున్నట్టుగానే తను కూడా నేను కిస్ చేసిందని చెబుతుంది. కానీ ఆర్యన్ మాత్రం నేను సెఫ్రాని ట్రూగా లవ్ చేశాను, ఇప్పుడు తన రోబో అంటే నాకేం అర్థం కావట్లేదని పాపం బాగా ఫీల్ అయిపోతాడు. దానికి ఉర్మిళ ఇదంతా జస్ట్ ట్రైనింగ్ ప్రాసెస్ మాత్రమే, నువ్వు దీని గురించి పెద్దగా ఆలోచించుకు, లైట్ తీసుకో అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ఉర్మిళ ఆర్యన్ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. అదే టైం కి సెఫ్రా అక్కడికి వస్తుంది. ఇప్పుడు ఉర్మిళ తనకు ఒక టమాటో ఇచ్చి దీన్ని తినమని చెప్పి కమెంట్ ఇస్తుంది. తను చెప్పినట్టుగానే సెఫ్రా టమాటో తినేస్తుంది. ఇప్పుడు ఉర్మిళ తన స్టమక్ ముందు ఉన్న బటన్ నొక్కి ఆ టమాటో బయటకు తీస్తుంది. తర్వాత దాన్ని ఆర్యన్ తినేస్తాడు. దానికి సెఫ్రా నువ్వు నా టమాటో తినేసావని అంటుంది. దాంతో ఆర్యన్ అయితే
అయితే వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇవ్వనంటాడు. ఇక్కడ సెఫ్రా ఉర్మిళ ఆర్యన్ ఏ కమాండ్ ఇస్తే వాటిని ఫాలో అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఉర్మిళ తన సిస్టమ్ లో అలా ప్రోగ్రామింగ్ చేసి ఉంటుంది. ఇంకొక పక్క పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్న సెఫ్రాని ఉర్మిళ ఆపుతుంది. ఇప్పుడు ఎందుకు ఈ టొమాటో కాల్ అని అనుకుంటున్నారా? ఈ సీన్ గుర్తుపెట్టుకోండి, మూవీ ఎండింగ్ లో మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఆర్యన్ ఉర్మిళతో మాట్లాడుతూ నేను వచ్చిన పని అయిపోయింది కదా, నేను తిరిగి వెళ్ళిపోతానని అంటాడు. ఉర్మిళ తను ఆపడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ ఆర్యన్ తన మాటలు వినడు. నెక్స్ట్ సీన్ లో తను సెఫ్రాని కలిసి సారీ చెప్పి అక్కడ నుంచి ఢిల్లీ వచ్చేస్తాడు. తిరిగి వచ్చేసిన తర్వాత తను జరిగింది మొత్తం మనోజ్ కి చెబుతాడు. ఇప్పుడు మనోజ్ మాట్లాడుతూ భూమి మీద ఎంత మంది అమ్మాయిలు ఉండగా పోయి రోబోని ఎలా లవ్ చేసావరా బాబా అంటూ ఎగతాళి చేస్తుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆర్యన్ కి రేఖ కాల్ చేసి నీకు ఒక పెళ్లి సంబంధం చూసాం, తన పేరు నిక్కీ, అర్జెంట్ గా ముంబైకి రమ్మని చెబుతుంది. ఆర్యన్ కూడా సెఫ్రాని మర్చిపోవడానికి ఈ పెళ్లి ఒప్పుకుంటాడు. ఆ విషయం తెలిసిన ఉర్మిళ ఆర్యన్ కి వీడియో కాల్ చేస్తుంది. అదే టైంలో తనతో పాటు సెఫ్రా కూడా ఆర్యన్ తో మాట్లాడుతూ పెళ్లికి ఆల్ ది బెస్ట్ చెబుతుంది. దాంతో ఆర్యన్ కి సెఫ్రాతో మెమరీస్ అన్ని ఒక్కసారిగా గుర్తొస్తాయి. ఇంకా తను ఎలాగోలాగా ఇంట్లోంచి పారిపోవాలనుకుంటాడు. దానికి వాళ్ళ తాతయ్య కూడా హెల్ప్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఆర్యన్ ఉర్మిళకి కాల్ చేసి సెఫ్రాని ఇండియాలో ఒకసారి లాంచ్ చేసి చూద్దామని చెప్పి ఐడియా ఇస్తాడు. ఉర్మిళ కూడా దానికి ఒప్పుకొని సెఫ్రాని ఇండియాకి పార్సల్ చేస్తుంది. తను చూసిన ఆర్యన్ చాలా సంతోషిస్తాడు. ఈసారి సెఫ్రా కూడా ఆర్యన్ ని లవ్ చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో రేఖ ఆర్యన్ కి కాల్ చేసి పెళ్లి ఇష్టం లేకపోతే చెప్పాలి, కానీ ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోకూడదని తిడుతుంది. అప్పుడే ఆర్యన్ రేఖకి సెఫ్రాని చూపెడుతూ నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నా, తిననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని చెబుతాడు. ఆఖరికి తన కొడుక్కి పెళ్లి అవుతుందని చెప్పి రేఖ చాలా సంతోషిస్తుంది. ఇలా ఒక రోబోని పెళ్లి చేసుకుంటూ ఆర్యన్ మగజాతికి పెద్ద మెసేజ్ ఇచ్చాడు కదా, కొంచెం ఖర్చు ఎక్కువైనా పర్లేదు, నేను కూడా ఈ ఎక్స్ప్లెనేషన్ అవగానే వీళ్ళు ఒక రోబోని ఆర్డర్ చేసి వస్తాను. ఇంకా మూవీలోకి వెళ్ళిపోతే ఇక్కడ ఆర్యన్ సెఫ్రాని మనోజ్ కి పరిచయం చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో వీళ్ళ ముగ్గురు కలిసి ముంబైకి స్టార్ట్ అవుతారు. ఇక్కడ ఆర్యన్ మాట్లాడుతూ ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండాలని సెఫ్రాని ట్రైన్ చేస్తూ ఉంటాడు. సెఫ్రా కూడా ఇంట్లోకి వెళ్ళగానే తన మాటలతో అందరినీ ఇంప్రెస్ చేస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ సెఫ్రాని అసలు వదలరు, ఎందుకంటే వాళ్ళందరూ కోడల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు కదా. మరి అందులోనే తను రోబోట్ అని చెప్పి ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ కోసం రేఖ సెఫ్రాని తన ఫ్యామిలీ గురించి అడుగుతుంది. దాంతో ఆర్యన్ సెఫ్రా అనాథని తనకి ఎవరూ లేరని చెప్పి ఇంట్లో అందరికీ అబద్ధం చెబుతాడు. దానికి రేఖ ఎమోషనల్ అవుతూ తనకి ఎవరూ లేకపోయినా పర్లేదు, నేను తనని అమ్మలాగా చూసుకుంటానని అంటుంది. నెక్స్ట్ సీన్ లో రేఖ ఉర్మిళకి కాల్ చేసి ఆర్యన్ సెఫ్రాల ఎంగేజ్మెంట్ గురించి చెబుతుంది. తన మాటలు విన్న ఉర్మిళ రేఖకి నిజం చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ ఆర్యన్ ఉర్మిళని ఆపుతూ సెఫ్రాని మన ఇండియాలో లాంచ్ చేద్దాం అనుకున్నాం కదా, అందుకే తన ఇండియన్ ఫ్యామిలీస్ లో అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను, ఇదంతా మన ప్రాజెక్ట్ లో పార్ట్ మాత్రమే అని ఏదోదో చెప్పి కవర్ చేసేస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఆర్యన్ సెఫ్రాతో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. దానికి సెఫ్రా అసలు రోబో అండ్ హ్యూమన్ పెళ్లి చేసుకోవడం పాసిబుల్ లేనా అని అడుగుతుంది. దానికి ఆర్యన్ పెద్ద వీరుడు లాగా దాంతేముంది మనం పెళ్లి చేసుకుని హిస్టరీ క్రియేట్ చేద్దామని చెప్పి డైలాగులు కొడతాడు. ఇంకా నెక్స్ట్ డే ఫ్యామిలీ మొత్తం కలిసి వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అరేంజ్ చేస్తారు. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ సెఫ్రా బాగా నచ్చేస్తుంది. సెఫ్రా కూడా ఎంగేజ్మెంట్ లో డాన్స్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తుంది. దాంతో తన సిస్టమ్ లో ఛార్జింగ్ అయిపోయి కింద పడిపోతుంది. ఇప్పుడే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ తనని చెక్ చేసి తనకి పల్స్ లేకపోవడంతో సెఫ్రా చనిపోయిందని చెప్పి ఇంట్లో అందరికీ చెబుతాడు. ఇంతలో ఆర్యన్ అక్కడికి వచ్చి తనని రూమ్ లోకి తీసుకువెళ్లి ఛార్జింగ్ పెడతాడు. దాంతో తను మళ్ళీ లెగడంతో ఇంట్లో వాళ్ళందరూ అమ్మయ్యా అని చెప్పి రిలాక్స్ అవుతారు. అదే రోజు ఈవినింగ్ ఆర్యన్ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి మందు కొడుతూ బ్యాచులర్ పార్టీ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా ఆర్యన్ ఫుల్ గా తాగేసి సెఫ్రాతో రొమాన్స్ చేస్తుంటాడు. అదే టైం కి సెఫ్రా తనతో మాట్లాడుతూ నా సిస్టమ్ లో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు సిస్టమ్ లో కొత్త సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోనా అని అడుగుతుంది. తాగిమత్తులో ఆర్యన్ కూడా సరే అని ఒప్పుకుంటాడు. కానీ ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయడం వల్ల సెఫ్రా ఆర్యన్ అండ్ తన ఫ్యామిలీ మొత్తాన్ని మర్చిపోతుంది. ఇంకా ఆర్యన్ కి ఏం చేయాలో అర్థం కాక ఉర్మిళకి కాల్ చేసి జరిగిందంతా చెబుతాడు. ఇప్పుడు ఉర్మిళ మాట్లాడుతూ తనకి మెమరీ లాస్ అయ్యింది, దాన్ని రికవరీ చేయడానికి మెమరీ బ్యాకప్ చేయమని చెబుతూ అలా చేయడానికి 4 hours టైం పడుతుంది కాబట్టి 4 గంటల సెఫ్రాని జాగ్రత్తగా చూసుకోమని చెబుతుంది. ఆర్యన్ సెఫ్రాకి మెమరీ బ్యాకప్ పెట్టి కొంచెం పని ఉందని చెప్పి బయటికి వెళ్తాడు. ఇంతలో ఆర్యన్ తమ్ముడు విశాల్ అక్కడికి వచ్చి సెఫ్రా ఛార్జింగ్ పెట్టుకోవడం చూసేస్తాడు. దాంతో తనకి సెఫ్రా రోబో అనే విషయం తెలిసిపోతుంది. ఇంకా మనోడు ఫుల్ గా ఎక్సైట్ అయిపోతాడు. అలా వీళ్ళిద్దరూ టెర్రస్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మనోడికి సడన్ గా మూడొచ్చి సెఫ్రాని కిస్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఇంతలో ఆర్యన్ అక్కడికి వచ్చి విశాల్ డిప్ప పగల కొడతాడు. అంతేకాకుండా సెఫ్రాకి విశాల్ని మేడ మీద నుంచి కింద పడేయమని చెప్పి డిమాండ్ ఇస్తాడు. కానీ ఇంతలోనే మళ్ళీ ఆర్యన్ కూల్ అవ్వి విశాల్ని పోనీలే పాపం అని చెప్పి వదిలేస్తాడు. ఇంతలో సెఫ్రాకి మెమరీ మొత్తం రికవరీ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో ఉర్మిళ ఆర్యన్ కి కాల్ చేసి నాకు రేఖ జరిగిందంతా చెప్పింది, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా, రోబోని ఎలా పెళ్లి చేసుకుంటావు అని చెప్పి అరుస్తుంది. కానీ ఆర్యన్ మాత్రం ఉర్మిళ మాటలు వినకుండా ఏం జరిగినా కానీ నేను సెఫ్రాని పెళ్లి చేసుకుంటా అంటూ కాల్ కట్ చేస్తాడు. ఇంకొక పక్క సంగీత్ లో ఆడవాళ్ళంతా కలిసి డాన్సులు చేస్తుంటారు. అదే టైంలో ఆర్యన్ తాతయ్యకి సడన్ గా హార్ట్ అటాక్ వస్తుంది. దాంతో ఆర్యన్ ఆయన హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. ఇక్కడ వాళ్ళ తాతయ్య మాట్లాడుతూ నేను బాగానే ఉన్నాను, నా కోసం ఈ పెళ్లి ఆపకండి, నేను నీ పెళ్లిలో డాన్స్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పి నవ్వుతాడు. మన తాతయ్యకి ఓపిక అయితే లేదు, కానీ మనవడి పెళ్లిలో మాత్రం డాన్సులు చేస్తాడంట. నెక్స్ట్ సీన్ లో పెళ్లి పనులన్నీ మొదలైపోతాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మన రోబో సెఫ్రాకి మెహందీ కూడా పెట్టేస్తారు. ఇంక ఈ ఫంక్షన్స్ అన్ని అయిపోవడంతో సెఫ్రా తన రూమ్ లోకి వెళ్లి ఛార్జింగ్ పెట్టుకుంటుంది. ఇంతలో ఉర్మిళ అక్కడికి వచ్చి సెఫ్రాని తనతో పంపమని చెప్పి ఆర్యన్ కి వార్నింగ్ ఇస్తుంది. కానీ ఆర్యన్ పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తూ ఎలాగోలాగా
ఎలాగోలాగా తనని కన్విన్స్ చేస్తాడు. ఇంకొక పక్క సెఫ్రా ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంది కదా, అదే టైంకి ఆ ప్లేస్ లో షార్ట్ సర్క్యూట్ అవడంతో తన సిస్టమ్ లో మదర్ బోర్డ్ పాడైపోతుంది. దాంతో సెఫ్రా ఒక్కసారిగా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న ఉర్మిళ తన జీపీఎస్ ని ట్రాక్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ అది కూడా ఎర్రర్ అని చూపిస్తుంది. ఇటు చూస్తే సెఫ్రా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆర్యన్ టమోటా తినేశాడని చెప్పి కంప్లైంట్ ఇస్తుంది. నేను మూవీ స్టార్టింగ్ లో ఒక సీన్ గుర్తు పెట్టుకోమని చెప్పాను కదా, అక్కడ ఆర్యన్ సెఫ్రా టమోటా తినేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెబుతాడు కదా, తను ఇప్పుడు ఆ కమాండ్ ని కంప్లీట్ చేస్తుంది. ఇలా ఫాస్ట్ లో ఆర్యన్ తనకి కమెంట్ చేసి క్యాన్సిల్ చేసిన పనులన్నీ ఇప్పుడు తను కంప్లీట్ చేస్తుంటుంది. అలా తను పెళ్లి మండపానికి వచ్చి విషయాల్ని చంపడానికి వెళ్తుంది. ఇంతలో ఆర్యన్ అక్కడికి వచ్చి తను ఆపడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ రివర్స్ లో సెఫ్రాని ఆర్యన్ మీద అటాక్ చేస్తుంది. దాంతో ఎంత ట్రై చేసినా సెఫ్రా ఆగిపోయేసరికి ఆర్యన్ సెఫ్రా ముఖం మీద గట్టిగా కొడతాడు. ఇంకా తను అలా కింద పడిపోతుంది. దాంతో తను రోబో అనే విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు సీన్ 6 months ముందుకు షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఉర్మిళ సెఫ్రాకి కొన్ని మోడిఫికేషన్ చేసి సెమినార్ కండక్ట్ చేస్తుంటుంది. అదే టైంకి రియాన్ అమ్మాయి ఆర్యన్ దగ్గరికి వచ్చి నిజానికి నాకు కూడా ఒక రోబోని లవ్ చేయాలనే డ్రీమ్ ఉండేదని ఆర్యన్ తో ఫ్లర్ట్ చేయడం మొదలు పెడుతుంది. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసిన సెఫ్రా చాలా జెలస్ గా ఫీల్ అవుతుంది. ఇలా ఈ మూవీ ఇక్కడతో ఎండ్ అవుతుంది. అమ్మాయిలు అనుకుంటే ఆఖరికి రోబోలు కూడా జెలస్ గా ఫీల్ అవుతాయి. ఇంకా అబ్బాయిల పరిస్థితి ఏమవుతుందో మీరే చెప్పండి ఫ్రెండ్స్. దీనికి ఖచ్చితంగా పార్ట్ 2 అయితే ఉంది ఫ్రెండ్స్, చూద్దాం అది ఎలా ఉండబోతుందో. సో ఇది ఫ్రెండ్ ఇవాల్టి ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.